అత్తయ్య ఏంటి ఇలా అయిపోయారు? ఎలా ఉండేవాళ్ళు ఎలా అయిపోయారు? ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చూడాల్సి వస్తుందని నేను అనుకోలేదు. ఏయ్, సోది చెప్తానని చెప్పకుండా మా అత్తయ్య మొహం ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు దొరసాని, ముఖ చిత్రం చూస్తేనే ఈ బతుకు చిత్రం తెలుస్తాది దొరసాని, అందుకే చూస్తా ఉండాను. ఒకప్పుడు మారాణిలా బతికావు తల్లి, కానీ ఇప్పుడు బయటకి చెప్పుకోలేని బాధలు అనుభవిస్తుండావు తల్లి. అవును సోదమ్మా, నువ్వు చెప్పింది నిజమే. ఒకప్పటిలా ఇప్పుడు నేను ఉండలేకపోతున్నాను. బాధలన్నీ నా బంధువులై నన్ను పలకరిస్తున్నాయి సోదమ్మా. నేను నమ్మిన వాళ్లే నన్ను వెన్నుపోటు పొడిచారు. అత్తయ్య, ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏయ్, నువ్వు సోది చెప్పు ముందు. దొరసాని, ఈ తల్లిని ఆపకు, చెప్పనివ్వు. నీ బాధేంటో చెప్పుకోవే తల్లి. ఆ అమ్మతో చెప్పుకో, నీకు ఉపశమనం దొరుకుతాది తల్లి. నా బాధంతా ఒక్కటే. నా భర్తకి, నా చిన్న కొడుక్కి దూరంగా ఉంటున్నాననే నా బాధ అంతా. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను, వాళ్ళెలాగో నా దగ్గరికి రాలేరు. అదే నా బాధంతా. ఇదేంటి అత్తయ్య ఇలా అంటున్నారు? యశు, నేను, మావయ్య ఇక్కడికొచ్చాం కదా, అంటే మధు అత్తయ్యని ఈ రూమ్లో నుంచి బయటికి రానివ్వడం లేదన్నమాట. అసలు మధు ఎందుకు ఇలా చేస్తుంది? అత్తయ్య, మనింటి విషయాలు బయట వాళ్ళకి చెప్పడం ఎందుకు? అవసరం ఇదంతా ఎందుకత్తయ్య మీరు? ఇదిగో ఇలాగే ప్రతిసారి నా గొంతు నొక్కేస్తున్నావే నువ్వు. కనీసం ప్రశాంతంగా ఉండనివ్వవా? అత్తయ్య మధు మీద ఇంత కోపంగా ఉందంటే వీళ్ళ మధ్య ఏదో జరిగింది. అత్తయ్య ఏదో దాస్తుంది. బాధపడకే తల్లి, తొందరలోనే మీ కుటుంబంతో నువ్వు కలిసుంటావు తల్లి. నీ వాళ్ళు నీకు దగ్గరవుతారు తల్లి. పోయిన నీ మునిపటి వైభవం మళ్ళీ నీకు తిరిగొస్తాది తల్లి. నిజంగానా? పూర్వల్లా మేమంతా కలిసే ఉంటామా? చెప్పు సోదమ్మా, నిజమేనా? ఇది అమ్మ మాట, పొల్లుపోదే తల్లి. నా మాట నమ్ము తల్లి. నువ్వు ఎప్పుడో ఏదో తప్పు చేసుంటావు, అందుకే ఆ దేవుడు ఇప్పుడు నిన్ను ఇలా శిక్షిస్తున్నాడు. నీ బాధలకి త్వరలోనే ఖచ్చితంగా విముక్తి లభిస్తుందే తల్లి. నీ మనసులో ఉన్న గమ్యానికి నువ్వు చేరుకుంటావు. నీకు అమ్మవారు రక్షగా ఉంటుంది. నీకింక ఏ బెంగా వద్దే తల్లి. నీ ఇంటిల్లిపాది కలిసే రోజు దగ్గర్లోనే ఉండాది. అందరూ నీ దగ్గరికి తిరిగొస్తారు తల్లి. అమ్మా సోదమ్మా, నీ నోటి చలువ వల్ల, ఆ అమ్మ దయ వల్ల నువ్వు చెప్పింది జరిగితే నేను నీకు పట్టు చీర పెడతానమ్మా. దేవతలా వచ్చి నా మనసుకి ధైర్యం చెప్పావమ్మా. ఒక్క నిమిషం ఉండు, నేను నీకు కానికిస్తాను. ఒక్క నిమిషం ఇస్తాను. ఏ సోదమ్మా, మా సమస్యకి పరిష్కారం చెప్తావనుకుంటే మా అత్తయ్య గురించి ఏదేదో చెప్తున్నావేంటి? చెప్పింది చాలు. ఆవిడ రాకముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో.
ఒక్క నిమిషం దొరసాని. ఆ తల్లి ఏదో కానుక ఇస్తానంటుంది కదా, అది తీసుకుని వెళ్తాను. ఆవిడ ఇచ్చేది తీసుకోగానే వెళ్ళాలి. ఒక్క క్షణం కూడా నువ్విక్కడ ఉండటానికి వీల్లేదు. అర్థమవుతుందా? అలాగే తల్లి. ఈ సోదావిడ చాలా మంచి మనిషిలా ఉంది. ఈ మధు నన్ను పెట్టే బాధల గురించి ఓ పేపర్ మీద రాసి తనకిస్తే అది చదివి తప్పకుండా నన్ను కాపాడుతుంది. నా పెద్ద కోడలు నన్ను ఈ ఇంట్లో బంధించింది. అసలు నన్ను బయటికే వెళ్ళనివ్వటం లేదు. అది చేసిన దుర్మార్గాలన్నీ నేను నా కళ్ళారా చూశానని నన్ను చంపడానికి ప్రయత్నిస్తుంది. దాని గురించి నిజాలు ఎక్కడ చెప్తానేమోనన్న భయంతో నన్ను చిత్రవద చేస్తుంది. నా చిన్న కొడుకు ఫోన్ నెంబర్ ఇది. నువ్వు బయటికి వెళ్ళి ఈ పేపర్ చదివిన తర్వాత నా భర్తకు కానీ యష్కి కానీ ఈ విషయం తెలిసేలా చేసి నన్ను కాపాడేలా చెయ్యాలి. నీకు దండం పెడతాను, నన్ను కాపాడమని చెప్పు. దేవుడా, నువ్వే ఎలాగైనా నా కొడుకొచ్చి నన్ను కాపాడేలా చూడు. ఇదిగో ఈ డబ్బు నీ బుట్టలో వేస్తున్నాను. బయటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా లెక్క పెట్టుకో, సరేనా? మర్చిపోకు. అట్టాగే తల్లి, నువ్వు బెంగ పెట్టుకోమాక. నీకంతా మంచే జరుగుతాది. ఈ తల్లి నీకు అండగా ఉంటాది. ఈ డబ్బుని లెక్క పెట్టుకో, మర్చిపోకు. అట్టాగే తల్లి, ఉంటానమ్మా. సోది చెపుతానమ్మ సోది. భగవంతుడా, ఈ సోదావిడ ఎవరో కాని నా పాలిట దేవతలా అనిపిస్తుంది. అత్తయ్య, సోది చెప్పించుకున్నారు కదా, లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అది కాదే, కాసేపు ఇక్కడే కూర్చుంటాను. రేయ్ తేజ, కాసేపు ఇక్కడ కూర్చుంటాను. నేను కాసేపు ఇక్కడ కూర్చుంటాను. రేయ్, నేను చెప్పేది వినరా? అమ్మో, కొద్దిలో తప్పించుకున్నాం.